ఉండండి. గుడ్ ఈవినింగ్ ఆంటీ. ఓ రూపా, రామ్మా. ఏమిటిలా వచ్చావు? ఏం లేదు, ఆ రోజు మీరు అంకుల్ ఎందుకో బాధపడుతూ వెళ్ళారు. ఆ తర్వాత కనపడలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చాను. ఏం లేదు రూపా, మీ నాన్నకి మందు ఎక్కువైంది, నోట్లో వేసుకోపోయాడు, నోరు ఆగపడలేదు, నా మొక్కను వేసేసాడు అంతే. ఊరికి ఎందుకు పోస్తారు అంకుల్? నీ మంచి కోసమే మీ మామయ్య మాట్లాడారమ్మా. నువ్వు ఆ పల్లెటూరులో ఎవరో కుర్రాడితో గొడవ పడ్డావు కదా, దగ్గరుండి కూడా అమ్మాయిని మందలించలేదేమి అని అడిగారు. మీ నాన్న కోపం వచ్చింది. ఆడవాళ్ళని మర్యాదగా చూడాలని తెలీదు, పల్లెటూరు సరసాలు ఆడాలని చూశారు. నేను పట్నం తమాషా చూపించాను. అసలాడొక పందికొక్కు, వాడి మనవడొక గుంటనక్క. అంతటితో వదిలిపెట్టాను గాని అదే సిటీలో అయితేనా వాళ్ళిద్దరు బుర్రలు గొరిగించి గాడిదల మీద ఎక్కించి ఊరేగించేదాన్ని తెలుసా? నువ్వు ఆలోచించడానికా చిన్నపిల్లవు, మీ బాబు ఆలోచించడానికా టైం లేదు. బుర్ర తిరక్క ముందే ఆలోచించుకోమని చెప్పడానికి వస్తే వెళ్ళలేదు, వచ్చేసాను. పట్నంలో పుట్టినా పల్లెటూరులో పుట్టినా ఆడపిల్ల ఆడపిల్లనని నువ్వు తెలుసుకోవటం అవసరం అమ్మా. నా బిడ్డగా చెప్తున్నా, ఆలోచించమ్మా. చూడండి, మా నాన్న తప్పు చేశాడేమోనని మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చాను. మా నాన్న మంచి చేశాడని తెలుసుకుని ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఏంటయ్యా ఎప్పుడు ఆనందంగా ఉత్సాహంగా ఉండేవాళ్ళు అలా నిలబడిపోయారే? ఎవరండి ఆ అమ్మాయి? ఆ అమ్మాయి మా మేనగోళ్ళు, నీకు తెలుసా? మేము ఇలా రోడ్ల మీద పడ్డానికి కారణం కారణం ఆ అమ్మాయి, దాన్ని ఎత్తుకుంటూనే వచ్చాం. అసలు ఏం జరిగిందయ్యా ఎంతకో? ఇందాక మీరు సమర్థిస్తున్నారే తాత మనవడం అని, ఆ ఇద్దరం మేమే. మమ్మల్ని నమ్మించింది, మోసం చేసింది, పైగా మీతో ఎలా కొత్తందో చూసారా? అయితే ఆ తాతామనోళ్ళు మీరే అన్నమాట. చూసారా, నాకు తెలియకుండా మీకు వత్తాసి వచ్చాను, మీకు తెలియకుండా నా ఇంటికి వచ్చారు. అష్టలక్ష్మే, ఇలారా. వీళ్ళెవరో తెలుసా నీకు? మన రూప కూడా పెట్టుకుందే వీళ్ళతోటే. మీ అన్నయ్య పొగరనసడానికి, రూపకు బుద్ధి చెప్పడానికి సింధోపు సింధులు లాంటి వాళ్ళు దొరికారు. ఇదిగో రాజుగారు, మీరు నిశ్చింతగా ఉండండి. నేను పాచికేస్తాను, మీ మనవడికి మా మేనగోళ్ళ నుంచి పెళ్లి చేసి పూచి నాది. అంతెందుకండి, వాళ్ళు ఇల్లు ఎక్కడో చెప్పండి, దుమ్ములు లేపేస్తాం. ఈడ్చుకుంటూ మా ఊరు తీసుకుపోతాం. రోడ్డుతో పోయేది గొట్టల దాకా ఎందుకంటే, నేను చెప్పినట్టు మీరు చేయండి, మీ మనవడి పెళ్లి నేను చేస్తాను. మీ మాట మీద మా నమ్మకం ఉంది. అత్త కానీ ఏం లేదు, కాబోయే అల్లుడు గారు అమెరికా నుంచి వస్తున్నారు. అమ్మాయి నేను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నా. డాడీ, ఈ న్యూస్ చూసారా? ఏంటి రూపా, అల్లుడు గారు వస్తున్నాడు పేపర్లో వేసారా? అతను రాడ్ డాడీ, బాంబేలోనే అతను అరెస్ట్ చేశారట. ఫోటోతో సహా వేశారు. అతను పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్ అట. మై గాడ్. హలో, గజపతి నాయుడు గారా? ఎస్. మీకు జాన్ న్యూనక్ తెలుసా? తెలుసు. అతని గురించి మీకేమైనా వివరాలు తెలుసుంటే వెంటనే మాకు తెలియపరచండి. ఎందుకంటే అతన్ని ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా డిసైడ్ చేశారు. అతని వివరాలు తెలిసి దాచారు, మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఫ్లైట్ కనిష్క బ్లాస్టింగ్ లో కూడా అతనికి సంబంధం ఉందని ప్రూవ్ అయింది. ఏమీ దాచడానికి ప్రయత్నించకండి. అయ్య బాబోయ్, చక్కగా నిత్యాపంలా ఉండే అమ్మాయిని తీసుకెళ్లి అడిగి కట్టబెడదాం అనుకుంటున్నారా? అవునులేండి, దూరపడి పచ్చగానే ఉంటది, దూర చూస్తేనే పుల్లు ముళ్ళు కనపడతాయి. అమెరికాలో ఉండే అడవి మురగం కన్నా మన ఊళ్ళో మట్టి పిసుకు బతికేవాడే నయం. ఇదిగోనమ్మా, పిండి మరాడించుకొచ్చాను. రోజు మన పెండ్లి దినము అండాల్. అదేంటి బాయ్యా, అప్పుడే ఏడాదైందా? కాలేదు, మనము 3 నెలలకు ఒకసారి పెండ్లి దినము చేసుకునవలను, 6 నెలలకు ఒకసారి శోభనము దినము చేసుకునవలను. అప్పుడే మనకు పిల్లలు పుట్టు దినము వచ్చును. ఈ రోజు అదిరిపోవాలి. అమ్మో, అదిరిపోవాలంటే గుర్తొచ్చింది, ఉండి బజార్ వెళ్ళొస్తాను. కోప ముంచిదివే, నీకెన్నిసార్లు చెప్పితే నీ కారు నీట్లు గుద్దవలదనే. నువ్వు అంతే, నీ కారు అంతే. గాలి తగిలితే కారు షార్ట్ అయిపోతుంది, కుండ పగిలితే నువ్వు షార్ట్ అయిపోతావు. సరే, ఇప్పుడు బజారు ఎందులకు? ఇంట్లో కుండలు నిండుకున్నాయి, ఒక్క కుండ లేదు. కిందటి వారమే కదా 10 కుండలు కొంటివే. మొన్న ఒక కుండ తీయబోతుంటే దొర్లి 5 కుండలు పగిలిపోయేగా. ఆంగ్లేయ చిత్రము చూచిన దినమున మరచితిని, పొరబాటు. సరే, నే బజార్ వెళ్ళి కుండలు కొని అలంకరించి సిద్ధం చేస్తాను. నువ్వు 6 గంటలకల్లా కారు దిగిపోవాలి. ఎన్ని కుండలు కొందువు? ఎన్ని కొనాలో నాకు తెలుసులే. మొత్తం కుండలు బజారు కొనుము. మీరంటే నాకు ఇష్టం, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. వండర్ఫుల్. ఈ మాటలు ఇలాగే ఈ క్రమంలోనే ఈ కంఠస్వరంతోనే ఎక్కడో ఎప్పుడో విన్నట్టుంది.